స్కూల్లో చదువులో ఎలా ఉండేది శ్వేత? అది మరి వాళ్ళకే తెలియాలి, నాకు అంత తెలియదు. నాకు తెలియదు అంతా. అంతే నేను వచ్చినప్పుడు అడిగేదాన్ని, బాగా చదువుతున్నాను అనేవారు. ఆ మాస్టర్ గారు కూడా మా చుట్టాలని, అమ్మ పర్వాలేదని బాగా చదువుతున్నాను అనేవారు. 10th కూడా మార్కులు బాగా వచ్చాయి. అది తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ సీటు వచ్చింది. ఇక్కడ నారాయణ కాలేజీలో జాయిన్ అయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత కూడాను అక్కడ కూడాను ఫ్రీ సీటే వచ్చింది. యూనివర్సిటీ కూడా ఫ్రీ సీటే వచ్చింది. ఫ్రీ సీటు సివిల్ ఇంజనీర్కి జాయిన్ అయింది అక్కడ నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్. అక్కడ చదువుతూ బాగా చదివింది, అన్నీ అయ్యేవి. అమ్మ నాకు నేను ఒక్కదాన్నే కదా, ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కోరిక నేను ఐఏఎస్ చదవాలని, నన్ను చదివించమ్మా అన్నది. సరేలే చిన్న చదివిస్తాను, నేను కష్టపడింది నీ గురించే కదా, మీ అక్క ఎలాగమ్మ రావడం లేదు, నేను నీకు చదివిస్తాను చదువుకో అన్నాను. అన్న తర్వాత పుస్తకాలు కూడా కొన్నాను, ల్యాప్టాప్ కొన్నాను. పుస్తకాలు కూడా ₹1,00,000 పుస్తకాలు కొన్నాను. ల్యాప్టాప్ ఎక్కి 53,000 ఇచ్చి ల్యాప్టాప్ కొన్నాను. పుస్తకాలు చదివితే ఆన్లైన్లో అంతే 6 మాసాలకి ఎంత కట్టి చదువుకుండేది. ఈ కరోనా వచ్చిన 6 మాసాలకి ఎంత కట్టి ఇంట్లో చదివేది, ఇంట్లో రాసుకుండేది. ఆ బుక్కులు అంతే ఇంకా అన్ని కొంత ఎక్కువ డబ్బులు అయిపోతాయని పేపర్లు తెచ్చుకొని బుక్కులు తయారు చేసి ఇంట్లో రాసుకుండేది. ఆన్లైన్లో క్లాసులు చేసుకుండేది. ఆ బుక్కులు బోల్డ్ బుక్కులు ఉన్నాయి, అవి రాసిన బుక్కులు అన్నాను వరకు రాసుకుండేది. రాసుకొని తర్వాత చదువుకుండేది. ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది. చదువు పెళ్లి సంబంధం వచ్చినా ఎంతమంది వచ్చినా అంత బయట నుంచి అడిగేవారు, అమ్మాయి బాగుంది, మాకు మేము కట్నం వద్దు మాకు ఇచ్చేయండి అనేవారు. డాక్టర్ ఇంజనీర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ తప్పించుకొని లాస్ట్ మా కరం తక్కువ ఈ సంబంధం అయ్యింది.